సో ఇద్దరికి సినిమాకి ప్రమోట్ అయ్యే లక్షణాలు అయితే చాలా పుష్కలంగా ఉన్నాయి. ఇప్పుడు కాకపోయినా అంటే నేను పెద్ద కొరియోగ్రాఫర్ కాదు, నేను చెప్తే ఇది ఈజీగా ఉండకపోవచ్చు. నేను అయిన రోజు వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, మన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుంటారు. ఒక 10 years తర్వాత కానీ 7 years తర్వాత కానీ బిగ్ స్క్రీన్లో చూస్తాం ఇద్దరిని మనం మంచి మంచి క్యారెక్టర్స్తో. అంటే డాన్సే కాదు, వీళ్ళు ఒక పర్ఫార్మెన్స్ కూడా చేయగలరు, క్యారెక్టర్స్ కూడా క్యారీ చేయగలరు, ఒక ఎమోషన్ కూడా క్యారీ, అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎమోషన్ కూడా క్యారీ చేయగలరు. అది తప్పకుండా మనం చూస్తాం. నా మాట మీరు మార్క్ చేసుకోండి. కాదు, నార్మల్గా మనం బడ్జెట్లు చెప్తారు కదా, అంటే మూవీస్కి ఇంత బడ్జెట్ ఉంది, దీనికి బడ్జెట్ లిమిట్ ఏమైనా చెప్పారా? లిమిట్ అంటే బ్రో దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఎంత? అంటే ఇప్పుడు నేను ఒక నంబర్ నేను ప్రొడక్షన్ అడగకుండా చెప్పలేను, కానీ మీరు సాంగ్ చూశారు కదా, మీకు ఒక అంచనా అనిపిస్తుంది దీనికి ఇంత పెట్టున్నట్రా అని. లేదు, ఈ మధ్యన సాంగ్లు చూస్తుంటే మాకు ఎక్కడ ఎక్కిపోతుంది అసలు. ఏమనుకోవడానికి హెవీ ఫిగర్ చెప్తున్నారు. హెవీ ఫిగర్ ఏం లేదు ఇక్కడ, జెన్యున్ గానే మీరు ఒక ఫిగర్ అనుకుంటారు కదా, ఆ ఫిగర్కి ఒక డబులే అనుకోండి. ఎందుకంటే అంటే వీళ్ళు అంటే ఇప్పుడు వీళ్ళు ఆడుతున్నారు కదా ఇంత పెట్టాలి, ఇప్పుడు లిఖిత కదా ఫోక్ సాంగ్సే కదా ఇంత పెట్టాలి, లేకపోతే ఆ హీరోయిన్ ఆడుతుంటే అట్లా లేదు. సాంగ్కి ఏం కావాలి, ఆ సాంగ్ నేను ఇప్పుడు కొరియోగ్రాఫర్గా మాస్టర్ ఏం అడుగుతున్నారు, లేదా డైరెక్టర్ ఏం అడుగుతున్నారు, అది ఇప్పుడు లిరికల్లో ఏం సెన్స్ ఉంది, ఆ లిరికల్లో సెన్స్ని విజువల్గా మనం ప్రజెంట్ చేస్తున్నామా లేదా, అలాగే చూసారు తప్ప లిఖిత కదా ఇంత పెట్టాలి, డి రాజ్కి అంటే క్యారెక్టర్ని చూసి మనుషులు పెట్టి ఖర్చు పెట్టిన ఏదైతే కాదు బిందు స్టూడియోస్. క్వాలిటీ కోసం క్వాలిటీ కంటెంట్ కోసం ఖర్చు పెట్టిన ఇది అనమాట. సో నేను మళ్ళీ ఖచ్చితంగా చెప్తున్నాను, బిందు స్టూడియోస్ అంటే క్వాలిటీ. మీరు ఈ ఫస్ట్ సాంగ్ కదా, ఈ ఫస్ట్ సాంగ్ ఎంత వైపు వెళ్తుందో, సెకండ్ మీ థర్డ్ సాంగ్స్ కూడా వీళ్ళు ఇంతకన్నా డబులే వెళ్తారు కానీ తక్కువ వెళ్ళరు. ఎస్. సో కంటిన్యూషన్ ఉంటారా? అది వాళ్ళు డిపెండ్. అంటే నేను నాలాంటి మళ్ళీ వాళ్ళు కొంచెం పెద్దగా వెళ్ళిపోతారు కదా, మళ్ళీ ఎవరన్నా ఈశ్వర్ మాస్టర్ జరుగు పక్కన ఇప్పుడే ఫోన్లో ఎత్తట్లేదు ఇంటర్వ్యూలు అడుగుతుంటే. తెలుసు కదా మీకు వాళ్ళ గురించి యాటిట్యూడ్. లిఖిత గారు చెప్పేది తెలుసు కదా, ఫోన్ ఎత్తట్లేదంటే ఎందుకు ఎంతను ఇక్కడ ఎత్తట్లేదు. ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్లీ అంటే ఆర్టిస్ట్గా అదే యాక్ట్రెస్గా చేస్తారంటాను కాబట్టి, అంటే మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్నారు కాబట్టి ఎలాంటి క్యారెక్టర్లు వస్తాయి అనుకుంటున్నారు? ఎలాంటి ఉంటాయి కదా కొన్ని, ఎలాంటి క్యారెక్టర్స్? అంటే మూవీస్కి నేను ఆల్మోస్ట్ మెయిన్ లీడ్కి అండ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అట్లీస్ట్ ఒక మెయిన్ లీడ్ ఫ్రెండ్ క్యారెక్టర్కి మెయిన్ రోల్ అంటే ఫుల్ లెంత్ ఉండేలా చూసుకుంటున్నాను. అండ్ ఆడిషన్స్ కూడా ఇస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఒకవేళ ఈ క్యారెక్టర్ ఆ కాన్సెప్ట్ మొత్తం స్టోరీ నచ్చితే తప్పకుండా చేస్తాను. దాంట్లో ఎటువంటి ఫన్ లేదు. నేను హీరోనే అంటుండే ఒకవేళ నేను హీరోయినే చేస్తా, చిన్న క్యారెక్టర్ చేయను అనే వాళ్ళకి చాలామంది చూసాం. అంటే వీళ్ళిద్దరిలో ఒక కామన్ పాయింట్ ఏంటంటే మంచి క్యారెక్టర్ అయితే చేస్తాం, అది ఫ్రెండా ఇంకోడా కానీ చేస్తూ ఉంటారు, అది ఒకటి మనకు చాలు. ఎందుకంటే ఎన్నో ఇంటర్వ్యూలు చేసి చూసాం కాబట్టి అది. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. రాజు నిన్నంటే ఎప్పటి నుండో చూస్తున్నాం, అండ్ నీకు కొత్తగా చెప్పాల్సిందేం లేదు. ఎందుకంటే యాటిట్యూడ్ పెరగాలి అనుకుంటే ఎప్పుడో పెరుగుదును, మనం ఎప్పటికీ ఎంత ఎదిగినా ఒదిగే ఉంటారంటారు. సో ఓకే, ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో చెప్పండి పర్లేదు, మళ్ళీ ఏదో చెప్పండి సార్, ప్లీజ్ సార్, మీరు దయచేసి చెప్పాల్సిన ప్లీజ్ ఏదో చెప్పండి ప్లీజ్, ఏదో ఒకటి చెప్పండి, ఒక్కటి ఏదో ఒక్కటి ఒక్కటైనా. స్మైల్ బాగుంది. ఓ మై గుడ్నెస్, ఇది చెప్పకుండా బాగుండేది, చెప్పకుండా ఉంటే బాగుండేది కదా, మీకు అది అనిపిస్తుందా? సో హార్డ్ వర్క్ అయితే చేస్తుంది, మీకు అది అనిపించిందా? చూడండి సైలెంట్ గా కౌంటర్ ఇస్తున్నారు, మీకు ఇది వినబడదు. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మంచిగా మనం నెక్స్ట్ ప్రెస్ మీట్లో Q&Aలో అడుగుతా. Q&A ఒక్కటి చెప్పండి. సో Q&Aలో అడుగుతానంటే మళ్ళీ అక్కడ బాగుంటుంది. రాజు అడుగు. రాజు కాదు, అమ్మాయి అయితే ఏదో ఒకటి చెప్తా, అబ్బాయికి ఏం చెప్తా సార్? డ్రెస్ బాగుంది సార్. అది కాదన్న, నా గురించి చెప్పంటే బట్టలు బాగుంది, ఏదైనా చెప్పండి. ఇంటర్వ్యూ బాగుంది, మీరు బాగా చేశారు. అదేం సార్ మీరు ఇంతసేపు ఆయన డాన్స్ ఆల్రెడీ స్టేజ్ల మీదే చూస్తాను, స్క్రీన్ మీద ఎలాగా చూస్తాను. ఈ మధ్యన లైవ్ పర్ఫార్మెన్స్ మేము చూడాల్సి వస్తుంది, మీకేం తెలుసు. ఈసారి వీడియో తీసి నీకు పెడతాను. సరే ఓకే, ఎంతమంది అడే కదా లిఖిత, నాకు చెప్పు నా గురించి ఇప్పుడు. అయ్యో చూసారా, రావట్లేదు. రాజేష్ గారితో ఇంటర్వ్యూ ఫస్ట్ టైం అయినా సరే చాలా మంచిగా ఎంటర్టైన్మెంట్ గా ఉంది, చాలా నచ్చింది నాకు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్ డార్లింగ్. థ్యాంక్ యూ హిట్ టీవీ. థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.